డిసెంబర్ 4వ తారీఖున దత్తాత్రేయ జయంతి సందర్భంగా శ్రీమతి స్రవంతి గారి ఆధ్వర్యంలో దత్త హోమం సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. రేపటి పంచాంగాన్ని, రేపటి రోజుకున్నటువంటి వైశిష్ట్యాన్ని ఇప్పుడు చూద్దాం. రేపు 29వ తారీఖు నవంబర్ నెల 2025వ సంవత్సరం శనివారం. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు. రేపు మార్గశీర్ష మాస శుక్లపక్ష నవమి తిథి రాత్రి 11:15 వరకు, తదుపరి దశమి తిథి. పూర్వభద్ర నక్షత్రం రాత్రి 2:22 వరకు, తదుపరి ఉత్తరాభద్ర నక్షత్రం. హర్షణ యోగం ఉదయం 9:27 వరకు, తదుపరి వజ్రయోగం. బాలవకరణం పగలు 11:50 వరకు, తదుపరి కౌలవ రాత్రి 11:15 వరకు ఉంటాయి. సూర్యుడు వృశ్చిక రాశి అనురాధ నక్షత్రం 3వ పాదంలో సాయంత్రం 6:12 వరకు, తదుపరి అనురాధ నక్షత్రం 4వ పాదంలో సంచరిస్తాడు. చంద్రుడు కుంభరాశిలో రాత్రి 8:33 వరకు, తదుపరి మీనరాశిలో సంచరిస్తాడు. నక్షత్ర వర్జం ఉదయం 9:06 నుండి 10:40 వరకు, అమృతకాలం సాయంత్రం 6:31 నుండి రాత్రి 8:05 వరకు. రేపు సూర్యోదయం ఉదయం 6:29 సూర్యాస్తమయం సాయంత్రం 5:40 చంద్రోదయం మధ్యాహ్నం 1:09 చంద్రాస్తమయం రాత్రి 1:28 అభిజిత్ ముహూర్తం పగలు 11:42 నుండి మధ్యాహ్నం 12:27 వరకు. దుర్ముహూర్తం ఉదయం 6:29 నుండి 7:58 వరకు. రాహుకాలం ఉదయం 9:17 నుండి 10:41 వరకు. గుళిక కాలం ఉదయం 6:29 నుండి 7:53 వరకు. యమగండం మధ్యాహ్నం 1:28 నుండి 2:52 వరకు. రేపు ప్రళయ కల్పాది. ప్రళయ కల్పం ప్రారంభమైన రోజు. కల్పాది రోజున పితృదేవతలకు శ్రార్థ కర్మలు ఆచరించడానికి అనుకూలం. రేపు నందిని దేవ పూజ. ఏకార్కల దోషం రేపు రాత్రి 2:22 నుండి ఎల్లుండి ఉదయం 7:12 వరకు ఉంటుంది. వజ్రయోగం జరుగుతున్న సమయంలో రవిగ్రహం అనురాధ నక్షత్రంలోనూ చంద్రుడు ఉత్తరాభాద్ర నక్షత్రంలోనూ ఉన్నప్పుడు ఈ దోషం ఏర్పడుతుంది. ఈ దోష సమయాల్లో శుభకార్యాలు చేయడానికి అనుకూలం కాదు. చంద్రశని గ్రహాల మధ్య సమాగమనం రేపు రాత్రి 12:48 ఏర్పడుతుంది. ఈ రెండు గ్రహాలు మీనరాశిలో ఒకే 23:44 ఉత్తర ఆరోహణ క్రమంలో సంచరిస్తున్నాయి. ఈ క్రమంలో శని గ్రహానికి ఉత్తర దిశలో 3:45 కోణ స్థితిలో చంద్రగ్రహం చేరువవుతుంది. ఈ రెండు గ్రహాలు మన కంటికి రేపు సాయంత్రం 6:10 61 ఆగ్నేయ ఆకాశంలో కనిపించడం ప్రారంభమై సాయంత్రం 7:22 68 దక్షిణ ఆకాశంలో ఉచ్చ స్థితిని చేరుకుని రాత్రి 12:27 11 పశ్చిమ ఆకాశంలో కనుమరుగవుతాయి. ఈ సమాచారాన్ని మనకు అందించిన వారు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు. ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తూ నారాయణ స్మరణతో సమస్త సన్మంగళాని భవంతు. నమస్కారం.